పితాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. పితాని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకుండా వైసీపీలో చేరిన నీవు జనసేనాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తగ్గి పొత్తు కోసం త్యాగాలు చేస్తే స్వప్రయోజనాల కోసం ఎండకు ఆగొడుగు పట్టడం పితానికే చెల్లిందన్నారు. పితాని బాలకృష్ణ గారు అనే వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలడం నిజంగా మా అందరినీ చాలా బాధ కలిగించింది మాకు. ఎందుకంటే ఆయన గత 6 సంవత్సరాలుగా జనసేన పార్టీలో నాకు జగన్మోహన్ రెడ్డి బొచ్చు చూపించాడు అని చెప్పి మా దగ్గరికి వచ్చి కన్నీరు కాస్తే మేమందరం కూడా ఆయన దగ్గర ఏ విధమైన లబ్ధి ఆశించకుండా ఆయన వెనకాల మా సొంత డబ్బులతోటి తిరిగి అదేవిధంగా కార్యాలయం కట్టాలని ఆయన అన్నప్పుడు ఆయన సగం డబ్బులు ఇస్తే మేమందరం కూడా సగం డబ్బులు వేసుకుని కట్టించాం. ఈరోజు నిన్న డిబేట్లో నేను కార్యాలయం కట్టించుకున్నాను లేకపోతే నేను పార్టీ కోసం ఏదో చేస్తానని చెప్తున్నారు. ఆయన జనసేన పార్టీ కోసం చేసింది శూన్యం. ఆయన వ్యక్తిగత ఇంకా ఏదో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడానికి ఫ్లెక్స్లు కట్టించేవారు, లేకపోతే ఎవరైనా ఫంక్షన్లు పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళేవాడు. అంతే తప్ప ఏ విధమైన కార్యక్రమాలు కూడా జనానికి ఉపయోగపడే కార్యక్రమాలు మేము ఎంత చెప్పినా కూడా వినకుండా అతను ఒంటెది పోకడ, అతను ఎవరి మాట వినకుండా అతను ఇష్టానుసారం మీరు ఏదైనా చెప్తే కూడా మా మీద కోపం పడిపోయి ఇష్టానుసారం ప్రవర్తించేవాడు. అతనికి ఆ డిబేట్లో మాట్లాడడం, ఆ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇదే రాజకీయం అని ఆయన సరదా. అంతేగాని జనంలోకి వెళ్ళి నలుగురిని పలకరిందాం లేకపోతే వాళ్ళ కష్టకాలు తెలుసుకుందాం ఏముండదు. అంతా షో అప్ అంతా కూడా అతను చేసేదంతా కూడా షో రాజకీయాలంతా చేస్తాడు. ఇదంతా గ్రహించి అతను టికెట్ రాలేదు. అతను టికెట్ రాలేదంటే అతనే కారణం, ఎవరో కారణం కాదు. జన సైనికులు అందరూ కూడా నిస్వార్థంగా అతను వెనకాల ప్రతిరోజు ఎక్కడే కార్యక్రమం అంటే అది కూడా వెళ్ళి ఆయనకి వెనకాల చేదోడోదరుగా ఉండేవారు. కాకపోతే అతను ఈ అవాకులు చవాకులు పేలడం ఏంటంటే టికెట్ రాలేదన్న అక్కస్తోటి, అదేవిధంగా ఏదన్నా మాట్లాడితే కులాల మాట ఎత్తుతాం, బడుగు బలహీన వర్గాలు ఇతను ఎందుకు ఎత్తుకుంటాడో తెలియదు.